శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మన జీవితాన్ని మార్చగల శ్రీ సాయిబాబా వారి 10 ముఖ్యమైన ఉపదేశాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రతి ఒక్కరూ మన మనసులో బాబావారి ఈ 10 సూత్రాలను మనసులో నిలుపుకొని జాగ్రత్తగా పాటించినట్లయితే మన జీవితంలో గొప్ప మార్పులు తప్పకుండా వస్తాయండి. అలాగే ఈ ఉపదేశాలు మన జీవితాన్ని నిర్మలంగా ప్రశాంతంగా మారుస్తాయి, మనల్ని బాబాకు దగ్గరగా చేరుస్తాయండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. బాబా వారి మొదటి ఉపదేశం శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే నమ్మకము, సబూరి అంటే ఓపికగా ఉండడం. మనకు ఎంత కష్ట సమయంలో అయినా బాబా వారి మీద నమ్మకము కోల్పోకుండా ఓపికగా ఉండడము. శ్రద్ధ మరియు సబూరి అను 2 పదాలు బాబా వారి ఉపదేశాలలో ఎంతో ముఖ్యమైనటువంటి. మనము భగవంతుడి మీద ఎంత నమ్మకంగా ఉంటే భగవంతుడు మనకు అంత తొందరగా తోడ్పడతాడు అని అర్థమండి. మనము ఓపికతో ఉండాలి. మనము మన కోరికలు వెంటనే నెరవేరినా మనము బాబా మీద నమ్మకము కోల్పోకూడదు. ఓపికగా వెయిట్ చేయాలి. బాబా వారు మన ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. ఆలస్యము మన భక్తికి ఒక పరీక్ష మాత్రమేనండి. ఎంతోమంది భక్తులు వారి కష్ట సమయంలో వారి నమ్మకం కోల్పోకుండా ఓపికగా బాబా వారిని నిత్యము ప్రార్థిస్తూ చివరికి బాబా వారి ఆశీర్వాదము పొందుతారండి. మన కర్మానుసారము కొంతమంది భక్తులకి వారి కోరికలు ఒక రోజులోనే నెరవేరుతాయి. మరికొంతమంది భక్తులకి 1 నెలలో, మరికొంతమంది భక్తులకి సంవత్సరంలో. ఇలా మన కర్మానుసారము బాబావారు కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. బాబా వారికి తెలుసు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. మన గురించి మన తండ్రి కన్నా ఇంకెవరికి తెలుసు చెప్పండి. కొంతమంది భక్తులు వారి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. వారు ఓపికతో ఉండలేక బాబా ఎందుకు ఇంతలా మమ్మల్ని శిక్షిస్తున్నావు అని బాబా వారిని ప్రశ్నిస్తూ ఉంటారు. బాబా ఎప్పుడైనా తన బిడ్డల్ని శిక్షిస్తారా? అస్సలు శిక్షించరు. ఎప్పుడూ వారి ప్రేమనే కోరుకుంటారు. బాబా ఎల్లప్పుడూ తన బిడ్డల బాగోగులను చూసుకుంటారు. మనకు సాయి సచ్చరిత్రలో బాబావారు ఇలా అంటారు కదండి, ఒక మామిడి విత్తనాన్ని నాటిన తర్వాత వెంటనే ఫలం ఆశించవద్దు. అది పూయడానికి, పెరిగి ఫలం ఇవ్వడానికి సమయం పడుతుంది. అలాగే భక్తుడిగా మనము కూడా అదే విధంగా ఉండాలి. మన ప్రార్థనలకు సమాధానము ఆలస్యమైనా అది ఒక పరీక్ష. మన నమ్మకం ఎంత స్థిరంగా ఉందో అని బాబా పరీక్షిస్తున్నారు. నిజమైన భక్తి అంటే ఫలితం కోసం కాదు, అనుకువతో బాబాను సేవించడం అండి. మనం ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించి బాబా వారిని సేవించకూడదండి. మనము భక్తితో ప్రేమతో బాబా వారిని సేవించినట్లయితే మన బాగోగులు బాబా వారే చూసుకుంటారు. సాయి మాట, నా భక్తుడికి నేనేమైనా ఇస్తాను, కానీ సరైన సమయంలో మాత్రమే. ఇదండి బాబా వారి మొదటి ఉపదేశము. ఇక 2వ ఉపదేశము దయ మరియు ప్రేమ. మన నిజ జీవితంలో పాటించవలసిన 2వ సూత్రం అండి, దయ మరియు ప్రేమ. బాబావారు అంటున్నారు, ప్రతి మనిషిలోనూ నన్ను చూడు. దయ అంటే మన మనసులో పుట్టే ఒక మానవత్వపు భావన. అది స్వార్థం లేని ప్రేమ. ఇతరులకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు వారు మన సహాయం కోరినచో మనకు సహాయం చేయాలని ఆలోచన రావడమే దయ. బాబావారు స్పష్టంగా చెప్పారండి, ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు అతడిని ఓదార్చడానికి చేయి అందించు. అదే భక్తి భావన, అదే నీవు నన్ను చేరడానికి మార్గము అని. ఇక ప్రేమ. మనము అందరిలోనూ అంటే ప్రతి జీవిలోనూ భగవంతుని చూడడము. మనకు నచ్చిన వారిని ప్రేమించడము సులభమే, కానీ మనకు నచ్చని వాళ్ళని కూడా దయగా చూడడము, ప్రేమించడము నేర్చుకోవాలండి. అదే బాబా వారికి చాలా ప్రీతికరమైనది. బాబా గారు అంటూ ఉంటారండి, నువ్వు ఎవ్వరినీ నిందించకూడదు, ఎందుకంటే ప్రతి జీవిలోనూ నేనున్నాను. అలాగే పక్షుల్ని, జంతువుల్ని కూడా సమానంగా ప్రేమించాలి. పక్షులు మరియు జంతువుల్లో కూడా భగవంతుడే ఉన్నాడు. మనందరికీ తెలుసు కదండి, బాబా వారికి జంతువులన్నా పక్షులన్నా ఎంతో ప్రేమ. మనకు సాయి సచ్చరిత్రలో కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయండి.
బాబావారు భిక్ష చేసిన వారి కొలంబోలు, కుక్కలు, పిల్లులు తినడానికి వచ్చినట్లయితే బాబావారు వాటిని ఏమీ అనేవారు కాదు. అవి కూడా బాబావారితో కలిసి ఆనందంగా భోజనం చేస్తూ ఉండేవి. అలా బాబావారు స్వయంగా ఆచరించి భక్తులు ఎలా ఉండాలి, మనం ఎలా నిజ జీవితంలో ప్రవర్తించాలి అని మనకు బాబావారు ఎన్నో ఉపదేశాలు చేశారండి. ఇక సాయి మాట, ప్రతి జీవిలోనూ నన్ను చూడు. ఇదండి బాబావారి 2వ ఉపదేశము. ఇక మనము పాటించవలసిన 5వ సూత్రము, సదాచారాలు పాటించండి. సత్యము, నీతి, నిజాయితీ ఇవి బాబావారి జీవిత సారాంశములండి. ఇవి ప్రతినిత్యము మనము ఆచరణలో ఉండాలి అని బాబావారు మనకు ఉపదేశించారు. సత్యము అంటే కేవలం అబద్ధం చెప్పకుండా ఉండటం కాదు. అది మన ఆలోచనల్లో, అలాగే మాటల్లో, చేతల్లో నిజాయితీ ఉండాలి అని అర్థము. ఒక అబద్ధం చెప్పి మనం తప్పించుకోవచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం కదండి. సత్యాన్ని చేపట్టిన వారిని ఎప్పుడూ బాబావారు కాపాడుతారు. నీతి అంటే న్యాయబద్ధంగా జీవించడము, పరులు నొచ్చుకోకుండా ధర్మబద్ధంగా జీవించడము. అది ఎక్కడైనా సరే, మన పనిలో కానీ, వ్యాపారంలో, అలాగే కుటుంబంలో అయినా సరే మన ప్రవర్తన నీతిగా, నిజాయితీగా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదండి. నిజాయితీ అంటే మన హృదయంలో ఎలాంటి మోసం లేకుండా ఉండటము. మనం పైకి నిజాయితీగా ఉన్నట్లు కనిపిస్తూ లోపల కుటిలంగా ఉండకూడదు. అంతరంగంలో కూడా మనసు శుద్ధిగా ఉండాలి. మనం ఎవరిని మోసం చేసినా దేవుణ్ణి మాత్రం మోసం చేయలేము. బాబావారి జీవితము సదాచారానికి నిదర్శనము. బాబా ఎప్పుడూ భిక్షాటనము చేసి భోజనం చేసేవారు. తన దగ్గరకు వచ్చిన దానాన్ని అంతా పేదవారికి పంచిపెట్టేవారు. ఎప్పుడూ సత్యమే మాట్లాడేవారు. స్వార్థము, అహంకారము లేని జీవితం గడిపారు. బాబావారి మాటలే కాదు, మనకు వారి జీవితం కూడా ఒక ఉపదేశమే. మనము ఈ ఉపదేశాన్ని పాటించడము ఎందుకు ముఖ్యము అంటే, సత్యాన్ని ఆచరించే వారికి భయం ఉండదు. సత్యాన్ని అంటిపెట్టుకున్న వారు ఎల్లప్పుడూ భయం లేకుండా నిర్భయంగా ఉంటారు. ఆ భగవంతుడే కాపాడుతారు అని వారి నమ్మకంతో జీవిస్తారు. నిజాయితీ ఉన్నవారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు. అలాగే అవినీతి లేకుంటే మనము దైవ ప్రాప్తికి అర్హులమవుతాము. ఇక బాబావారి మాట, సత్యము, నీతి, నిజాయితీ అను ఈ సదాచారాలని ప్రతి ఒక్కరూ వారి నిజ జీవితములో ఆచరించాలని బాబావారు మనకు ఉపదేశించారండి. ఇక 6వ సూత్రం, అన్ని వేళలా దేవుణ్ణి స్మరణ చేయడం. స్మరణ అంటే కేవలం బాబాను ప్రార్థన చేయడం కాదండి. మనం ప్రతి శ్వాసలోనూ భగవంతుణ్ణి గుర్తించుకోవడం. మన మనస్సులో భగవంతుని నిలుపుకొని మనం ఏ పని చేస్తున్నా బాబా నామస్మరణ చేయడమే నిజమైన స్మరణ. బాబావారు అంటారు, భక్తులు బాగా ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించరు. ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ, ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే భగవంతుణ్ణి స్మరిస్తారు అని. కానీ స్మరణ ఏ విధంగా చేయాలి అని బాబావారు మనకు వివరించారండి. మనము ప్రతిరోజు బాబావారి నామస్మరణం చేసుకోవచ్చు. అంటే సాయి సాయి అని కానీ, ఓం శ్రీ సాయినాథాయ నమః అని ఎవరికి నచ్చినట్లు వారు వారి మనసులో చెప్పుకుంటూ ఏదైనా పని చేసుకోవచ్చండి. అలాగే బాబావారి ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేయడము, మరియు మనం ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు బాబా నామస్మరణ చేసుకుని మొదలు పెట్టడము, అలాగే ప్రతినిత్యము భజనలు, సత్సంగాల్లో పాల్గొనడము మరియు బాబావారి పాటలు వినడము, ఇవన్నీ బాబావారిని స్మరించుకోవడానికి మార్గములు. మనము ప్రతినిత్యము స్మరణ చేయడం ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది. అలాగే దేవుడితో అనుబంధం పెరుగుతుంది మరియు బాబా ఉన్నారు అని మనకు ధైర్యం వస్తుంది, భయం తగ్గుతుంది. చివరికి మనకు మోక్షంకు మార్గం కలుగుతుంది. మనకు సాయి సచ్చరిత్రలో కూడా బాబావారు ఇలా సూచించారు కదండి. ప్రతినిత్యము భగవంతుని స్మరించుచూ ఉన్నట్లయితే వారి అంతఃకాలంలో కూడా వారు భయపడకుండా భగవన్నామస్మరణం చేయగలుగుతారు. తద్వారా వారు తిరిగి భగవంతుణ్ణి చేరుకోగలుగుతారు. అంటే వారు తిరిగి మోక్షం పొందుతారు అని బాబావారు మనకు సూచించారండి. ఇక బాబావారి మాట, ప్రతి ఒక్కరూ అన్ని వేళలా అన్ని అవస్థలలో భగవంతుణ్ణి నామస్మరణ చేయాలి. తద్వారా మోక్షం పొందుతారు అని బాబావారు ఉపదేశం ఇచ్చారండి. ఇక మనము పాటించవలసిన 7వ సూత్రం అండి, భగవంతునికి సర్వశరణాగతి చేయడము. మన శరీరము, మనసు, ఆత్మ అన్నింటినీ భగవంతుని పాదాల వద్ద ఉంచడము. మన బాధలు, కోరికలు, ఆశలు అన్నిటినీ బాబాకు అప్పగించాలి.
బాబావారు ఇలా అంటారండి, నన్ను నమ్ము, నీ భారములు నాపై పడవేయడు, నేను మోసెదను అని. నిరంతరము మనకు నమ్మకము, మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలండి. ప్రతి పని యందు బాబావారిని ప్రార్థించాలి. నీ చేతుల్లో పెడుతున్నాను బాబా, ఇక అంతా నువ్వే చూసుకోవాలి అని నమ్మకము మనకు ఉండాలి. మనము కంప్లీట్గా బాబావారికి సరెండర్ అవ్వాలి. ఇక బాధలు మనవి కాదు, అవి బాబావారి బాధలు. మనము సర్వశరణాగతి చేసినట్లయితే బాబావారే మన బాగోగులు చూసుకుంటారండి. భక్తులు బాబావారికి సర్వశరణాగతి చేయడం ద్వారా బాబావారు ఎల్లప్పుడూ వారిని అన్ని వేళలా కాపాడటము, ఇలాంటి అద్భుతమైన లీలలు మనము శ్రీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. ఇక బాబావారి మాట, భక్తులు భగవంతునికి సర్వశరణాగతి చేయాలి. ఇదండి బాబావారి ఉపదేశము. ఇక మనము పాటించవలసిన 8వ సూత్రము, శాంతిని పొందండి. బాబావారు ఇలా అంటున్నారండి, ధనాన్ని సంపాదించండి, కానీ దానికోసము మనశ్శాంతిని పోగొట్టుకోకండి. ధనం శాశ్వతం కాదు, ధనం వస్తుంది పోతుంది, కానీ శాంతి మనల్ని ఎప్పుడూ వదలదు. మనిషి రోజంతా సంపాదన కోసం పరితపిస్తాడు, పని చేస్తాడు, కష్టపడతాడు, కానీ ఆ సంపాదన మనకు శాంతి ఇవ్వదు. డబ్బులు మనకు ఆనందాన్ని హరించేస్తుంది. శాంతి కలిగిన జీవితం అంటే మనం బయట ఎంత హడావుడిగా ఉన్నా మనకు మనస్సు లోపల మనశ్శాంతిగా ఉండాలి. మనము బాబాను ఆశ్రయించడం ద్వారా, నమ్మకంతో ప్రతినిత్యము బాబావారిని ప్రార్థించడం ద్వారా మనకు మనశ్శాంతి కలుగుతుంది. ధనము ద్వారా కాదు. ధనం జీవితంలో శాశ్వతం కాదు. శాంతి ఉన్న జీవితమే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మనము ధనము సంపాదించాలి, కానీ దానికోసం మనం మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు. ప్రతిరోజు మనం కొంచెం టైం అయినా దేవుణ్ణి ప్రార్థించాలి, అలాగే ధ్యానం చేసుకోవాలి. మనము సంతోషంగా ఉండటానికైనా, ప్రశాంతంగా ఉండటానికైనా అవసరము ధనం కాదండి, మన మనస్సు శాంతిగా ఉండాలి. ఇక బాబావారి మాట, ధనం జీవితంలో శాశ్వతం కాదు. శాంతి ఉన్న జీవితమే మనల్ని దేవుని దగ్గరగా చేస్తుంది. ఇదండి బాబావారి ఉపదేశము.